ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, సో అలాగే మా పిల్లలకి కూడా ఈరోజు రిజల్ట్ అనమాట, ఓపెన్ డే. ఈరోజు స్కూల్కి వెళ్తున్నా. నేను ఎన్ని మార్క్స్ వస్తాయో ఏమో. నేను 90 లోపల 90 మీద వస్తే పిజ్జా ఇప్పిస్తాను, 85 లోపల వస్తే దెబ్బలు పడతాయి అన్న. చూడాలి ఎన్ని మార్క్స్ తెస్తారు అనేసి. చూద్దాం, ఓకేనా? ఈరోజు మొత్తం వీడియోనే తీస్తాను ఈరోజు, ఓకే? ప్రేయర్ చేయండి అందరూ, మా పిల్లలు మంచిగా పాస్ కావాలి అనేసి, ఓకేనా? బాయ్. మళ్ళీ చేస్తా స్కూల్కి వెళ్ళేటప్పుడు. వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాక ఎన్ని మార్క్స్ వచ్చాయి అది, ఇంటికి వచ్చాక అన్నీ చెప్తాను, ఓకేనా? బాయ్. వెళ్ళిపోతున్నాం స్కూల్కి, రెడీ అయ్యాము. మార్కెట్ కూడా చేసుకోవాలి, మార్కెట్. సో మార్కెట్ చేసి ఫస్ట్ స్కూల్కి వెళ్ళి మార్కెట్ చేసి వస్తాను. మా అమ్మాయి చూస్తారు కదా, టెన్షన్ పడుతుంది. మొన్న పెళ్ళికి పోయినాం కదా అంటుంది, రేపు మొన్న వేరే పెళ్ళికి పోయినా, ఈరోజు పెళ్ళికి పోతున్నా కానీ అలాగ పెళ్ళి అంట, భర్త పూజ కదా. మా అబ్బాయి కూడా వస్తున్నాడు చూడండి, ఇద్దరికి పూజలు. చూసారా, స్కూల్కి వచ్చేసాం. ఇది నా స్కూటీ, నన్ను పడేసిన స్కూటీ. దాని స్కూటీకి ఒక పేరు పెట్టాలి, జారుడు పడి. మా అమ్మ జారుడు పడి అంటుంది. సో ఇదే అన్నమాట మా అమ్మ స్కూలు. బయటనే ఉన్నాం ఇప్పుడు. ఇంకా మా అబ్బాయి కూడా వచ్చేసాడు ఫస్ట్. చూడాలి, చాలా మంది ఉన్నారు. చూడండి, ఇదే మా అమ్మ వాళ్ళ స్కూలు, మా అబ్బాయి వాళ్ళ స్కూల్. ప్రియదర్శిని పబ్లిక్ స్కూల్ అనమాట, ప్రియదర్శిని పబ్లిక్ స్కూల్. లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు. చూడాలి, ఎంటర్. ఇది గేట్ ఎంటర్, ఇది లోపలికి అన్నమాట. చూడండి స్కూలు. చాలా మంది రిపోర్ట్ కార్డ్ తీసుకొని వస్తున్నారు. మనం లోపలికి వెళ్తున్నాం. చెట్లు చూడండి, దీనికి వీటి బదులు కొబ్బరి చెట్లు పెడితే కొబ్బరికాయలు అన్నీ వస్తాయి. ఇది ఓన్లీ షోకే ఉన్నాయి, కొబ్బరికాయలు రావాలి. అబ్బా, కుక్క బల్లే ఉంది. చింత చెట్టు. ఇదంతా గ్రౌండ్ అనమాట. అక్కడ సైడ్ మిలిటరీ వాళ్ళు ఉంటారు, ట్రైనింగ్ జరుగుతుంటుంది అక్కడ అనుకుంటా. నేను రియలా కాదు తెలీదు. చూడండి, ఇదంతా ప్లే గ్రౌండ్. పువ్వులు భలే ఉన్నాయి. మా అమ్మ ఇప్పుడు నుండి వేపుతుంది. సో చూద్దాం అక్కడ ఏముంది. స్కూల్కి, మా అమ్మ వాళ్ళ స్కూల్ అదే అన్నమాట, కనిపిస్తుందా అక్కడ. లోపలికి వెళ్తున్నాం. ఇది స్కూలు, అది కాలేజ్. మీద కాలేజ్, కింద స్కూల్ అన్నమాట. కనిపిస్తుంది లేదు మంచిగా. ఎంట్రన్స్ ఇది. వెహికల్స్. హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ అయిపోయింది, స్కూలు రిజల్ట్ అయిపోయింది. మా అమ్మకు 81%, బాబుకు 80%. మార్కెట్ చేసి వచ్చినాక ఈ హాల్ ఎత్తున్నది ఎండలో. సో మార్కెట్ చేసేసాను నేను. చూడండి, సో కూరగాయలు చదువుకుందాం. చెప్పండి, వాళ్ళకు భర్త పూజ చేయాలా లేదా కామెంట్ చేయండి నాకు, ఓకేనా? ఈ ఎండాకాలం హాల్లో చూడు, అసలు కామెంట్ చేయండి నాకు. అంత సీలేదు, నీ చదువుడు సాకలేని బాగానే ఉంది. 80% అంటే ఏమేమో చేద్దాం అనుకున్నా షాపింగ్, అంటే కూరగాయలు. ఈ ఎండకి అవ్వలేక
కొన్ని చేసుకొని వచ్చిన. సండే రోజు మళ్ళీ చేస్తా ఒకవేళ వీలుంటే. ఎట్లయినా కూరకి వెళ్తాం కదా, చికెన్ లేదా మటన్ అక్కడే చేసుకొని వస్తాను. ఉడికిపోయినా నేను కూడా, ఆమ్లెట్ వేసినట్టు అయిపోయినా నేను కూడా. సో ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. అమ్మకు చప్పురి నన్ను కొట్టద్దని నాకెట్టి 1% వచ్చినాయి. చూడండి, ఇవి మామిడికాయలు తీసుకొచ్చానమాట, పండ్లు ఇవి. కేజీ 50 రూపీస్ అన్నమాట. ఇవి ఏ కాయలో, వీటి పేరేంటో నాకు కామెంట్ చేయండి. నాకు ఒక్కటే తెలుసు, తోతపూరి అనేసి. సో ఇదేం కాయనో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. 50 రూపీస్ కేజీ. ఇవి తీసుకొచ్చిన కోత మామిడికాయలు అంటుంటే మేము. ఇవి అయితే 20 రూపీస్కి అర్ధ కిలో. ఇవి రెండే వచ్చినాయి, అంటే ఒకటి 10 రూపాయలు. సో ఆలుగడ్డ తీసుకున్నాను. ఆలుగడ్డ 30 రూపాయల కేజీ, పచ్చిమిరపకాయలు 50 రూపాయల కేజీ, 10 రూపీస్. ఇవి మిరపకాయ బజ్జీలు, పుదీనా, సారీ ఇది ఏంటి, మెంతికూర, బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. చూడండి, దీన్ని ఏమంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా.